నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. ఎన్నికల వాతావరణం మొదలైనట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎన్నికలకు మరో 2 నెలలు సమయం ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి, ఎన్నికల శంఖారావానికి వైఎస్ఆర్ పార్టీ సిద్ధమైపోతోంది. ఉత్తరాంధ్ర కేంద్రంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి సంబంధించిన ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, అలాగే ముఖ్య కార్యకర్తలు అందరితో సమావేశం అవబోతున్నారు. ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతుంది? ఒకవైపు అసంతృప్తులు ఉన్నారు, వారిని కూడా బుజ్జగించే పని చేస్తారని సమాచారం వస్తుంది. అయితే ముందుగానే అంటే సహజంగానే ప్రతిపక్షాలు ఈ విషయంలో ముందుగా ఉండాల్సింది. అధికార పక్షమే చాలా దూకుడుగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల ఆ పార్టీకి వచ్చే లాభ నష్టాల మీద మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజపతిరాయ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ఎన్నికల వాతావరణం ఆల్రెడీ వచ్చేసినట్లే చాలా దూకుడుగా పార్టీలన్నీ వ్యూహరచన చేసుకుంటున్నాయి. కొన్ని అంతర్గతంగా చేసుకుంటున్నాయి, బయటపడడం లేదు. అధికార పక్షం అయితే చాలా దూకుడుగా బహిర్గతంగానే టికెట్లు ప్రకటించేసింది. ఆల్రెడీ ప్రచారానికి సిద్ధమైపోతుంది. అంటే ఈ ముందుగా జనం లోపలికి వెళ్లే ముందు పార్టీ కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలతో వాళ్ళని సంసిద్ధులు చేయాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ వ్యూహం అనేది వైసీపీ క్యాడర్లో ఎలాంటి బలాన్ని, ప్రభావాన్ని చూపిస్తుంది సార్? అంటే ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించినంత వరకు ఆ పార్టీ ముఖ్య నాయకుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అవును సార్, ఆయన చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. అవును సార్. అతను అభ్యర్థుల తాలూకా బలాబలాలని ఆయన ముందే బేరీజ్ వేయడం, తర్వాత ఎక్కడెక్కడ స్థానాలు గెలవడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి, కొన్ని స్థానాల్లో అవకాశాలు సందేహాస్పదంగా ఉన్న ప్రాంతాల్లో అక్కడ అభ్యర్థులను మార్చడం అనేటటువంటిది ప్రయోగాత్మకంగా అతను ఒక లక్ష్యంతో చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు గతంలో కూడా చాలా సందర్భాల్లో ఎంతోమంది నాయకులు ఒక దగ్గర నుంచి గెలిచి తర్వాత తదుపరి ఎన్నికల్లో వేరే ప్రాంతాల నుంచి నెగ్గినటువంటి అదే అభ్యర్థి వేరే ప్రాంతాల్లో నెగ్గినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి, అన్ని పార్టీల్లోనే ఉన్నాయి. అయితే ఏంటంటే ఈసారి ఎక్కువ స్థానాలు అసెంబ్లీలో ఉన్నాయి కాబట్టి 2019 ఎన్నికల్లో మెజారిటీ 151 స్థానాల్లో ఆయన ఉన్నారు కాబట్టి అభ్యర్థులు ఇప్పుడు మార్పులు, చేర్పులు, ఎంపికలు ఆ పార్టీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ స్థానాల్లో గెలిచారు కాబట్టి. అదే ఏదో 50, 60, 30, 40 స్థానాలు గెలిచిన వాడికి ఆ సమస్య ఉండదు. సో అది పార్టీ, ఇది ఒక రకంగా పార్టీ బలాన్నే సూచిస్తుంది. సో ఆ పార్టీని మరింత బలోపేతం చేయాలి, వైనాట్ 175 అనేటటువంటి లక్ష్యంతో ఆయన ముందుకెళ్తున్నారు. మిగతా పార్టీలకు వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళు మామూలుగా ఇండిపెండెంట్గా ఏ పార్టీకి ఆ పార్టీ, జనసేన కానీ టీడీపీ కానీ అధికారంలో దిగి ఉంటే, ఐ మీన్ ఎలక్షన్లోకి వచ్చి ఉంటే వాళ్ళు ఇప్పటికి క్యాండిడేట్స్ని కూడా ప్రచారం చేసి అంటే ప్రకటించుండేవాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఈ పొత్తులు, ఎలియన్స్ అనే పద్ధతిలో మరి వాళ్ళు ఇంకా ఊగిసలాట్లో ఉన్నారు, ఇంతవరకు దాని మీద సరైనటువంటి స్పష్టత కూడా లేదు. అది ఇప్పుడు కొత్తగా షర్మిల మళ్ళీ కాంగ్రెస్లోకి రావటం, ఆమె ఎవరితోనైనా కలుస్తుందా లేకపోతే ఏంటి విషయం, మరి జనసేన పార్టీలో మరి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎలియన్స్ని పూర్తిగా ఆహ్వానిస్తున్నారా లేదా? సో ఈ విషయాలు అక్కడ వాళ్ళ నాయకుల్లోనే వాళ్ళకి అనేక సందేహాలు, ఒక అస్పష్టత ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ క్యాండిడేట్స్ని ప్రకటించడంలో కొంచెం వెనకబడ్డారనే చెప్పాలి. అవునవును సార్. అంటే ఒకటి సార్, ఇప్పుడు అంటే మీరు అన్నట్టు ఈ టిక్కెట్ల ప్రకటనలో ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఎలియన్స్ కావచ్చు, వాళ్ళ మధ్య మద్దతు సంబంధించి, పొత్తులకు సంబంధించి ఒక నిర్ణయాలకు రాలేకపోవడం, టికెట్ల ప్రకటన ఆలస్యం కావడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకవైపు దూకుడుగా స్టెప్ బై స్టెప్ ఒక వరుసగా ప్రకటనలు అంటే లిస్టులు రిలీజ్ చేస్తూ వైసీపీ అనేది దూకుడుగా ముందుకు వెళ్ళిపోతుంది. అంటే ఇవన్నీ కంప్లీట్ చేసుకుని వాళ్ళు ఇప్పుడు మా కార్యకర్తల్ని ఎన్నికల గోదావరిలోకి దించాలి. యాక్చువల్గా ప్రజల్ని యాక్టివేట్ చేయడానికి ముందు కార్యకర్తలే కీలకమవుతారు కాబట్టి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఇప్పుడు వాళ్ళతో సమావేశానికి ఈయన సిద్ధం కావడం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు యాక్టివ్నెస్ పెరిగే అవకాశం ఉంది కార్యకర్తలు. అది ఆల్రెడీ సీఎం గారు తన విధానాన్ని స్పష్టంగా ప్రకటించారు. రేపు 25వ తారీఖున
ఉత్తరాంధ్ర నుంచే ఆయన మరి భీమిలిలో చాలా భారీ ఎత్తున ఇంచుమించు 3 లక్షల జనం తక్కువ కాకుండా అవును. అన్నీ మొత్తం ఉన్నటువంటి ఉత్తరాంధ్ర అన్ని జిల్లాల నుంచి కూడాను పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమావేశం అవుతున్నారు. అవును. సో వాళ్ళని సమావేశం చేయడానికి మరి ఒక రకంగా ఈ ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి సీఎం గారు ఆయన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే అతను విశాఖపట్నాన్ని రాజధానిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే అతను తాడో పేడో తేల్చుకుందాం అనేటటువంటి పద్ధతిలోనే ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మరి ఈ ప్రాంతం అభివృద్ధికి ఆయన ఒక ప్రత్యేకమైన జీవో కూడా ఇష్యూ చేశారు. ఆ ప్రత్యేక జీవో ఇష్యూ చేసి సీఎం గారు క్యాంప్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకోవడానికి మరి పరిపాలనా భవనాలు కూడా సిద్ధం చేశారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడాను ఉత్తరాంధ్ర అభివృద్ధి కాంక్షిస్తూ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా దానికి ప్రతిపక్షాలు పూర్తిగా అడ్డంకులు సృష్టిస్తున్న విషయం కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఉత్తరాంధ్రలో ఏదైతే రేపు 25వ తారీఖున ఈ నెల మరి సీఎం గారు అనుకుంటున్నారో ఈ ఎన్నికల ఎన్నికల వ్యూహాన్ని ఎన్నికల సమావేశాన్ని మరి ప్రకటించడానికి కానీ మరి కార్యకర్తలతో కూడా 1-to-1 సమావేశం కూడా అవడానికి అందరితో కూడా అన్ని ముఖ్య నాయకులు అందరితో కూడా పూర్తి స్థాయిలో సీఎం గారు మరి ఆయన సంసిద్ధత ప్రకటించారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్నికల వ్యూహ రచనలో కానీ ఎన్నికల అభ్యర్థులు ప్రకటించడంలో కానీ ఈ ఎన్నికల శంఖారావాన్ని పూరించడంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఒక అడుగు ముఖ్యమంత్రి గారు ముందు మిగతా విపక్షాల కన్నా ముందుగానే ఉన్నారని మనం భావించవచ్చు. ఒకటి సార్, మీరు అన్నారు కాబట్టి ఉత్తరాంధ్ర విషయంలో ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ఒక దృష్టి ఉంది, ఒక ఆసక్తి ఉంది అనేది. అంటే ఉత్తరాంధ్రపై ముఖ్యమంత్రికి ఉన్న కమిట్మెంట్కి నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. అంటే ప్రతి విషయంలో కూడా ఉత్తరాంధ్ర, విశాఖపట్నం దీన్నే ఆయన ప్రామాణికంగా తీసుకుంటాం. మనం గమనించినప్పుడు మెజారిటీ పరిశ్రమలు కానీ లేదంటే ఒక ముఖ్యమైన ఘటనలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా విశాఖని ప్రామాణికంగా తీసుకుంటారు. ఇది ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజల్లో ఒక ఆలోచనకు దారితీసే అవకాశం ఉంటుందా? ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజలు కూడా దీన్ని, అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతంలో ప్రజల లక్షణం ఎలాగ ఉంటుందంటే, లక్షణం అంటున్నాను, లక్ష్యం అభివృద్ధిగా అందరికీ అభివృద్ధి కావాలి, అది లక్ష్యంగా ఉంటుంది. కానీ ఈ ప్రజల లక్షణం కూడా ఎలా ఉంటుందంటే అసలు మనకి ఏం చేస్తే అభివృద్ధి మనం తొందరగా చెందుతాం, మనం ఆర్థికంగా పురోగమించగలం, లేదా ఉపాధి అవకాశాలు చేసుకోగలం, ఇలాంటి విషయాల్లో ప్రజల్లో అవగాహన పూర్తిగా చాలా తక్కువ ఉంది ఉత్తరాంధ్రలో. అందుకనే మేమంతా కూడా మేధావులు లాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మరి ప్రజలు అసలు అభివృద్ధి చెందడానికి మనం ఏ విధంగా మనం ప్రజల తరపున ప్రజలుగా ఒక పౌరుడిగా మనం అభివృద్ధికి సంబంధించి ఎలాగ ఆలోచించాలనే విషయాల మీద కూడా ప్రజల్లో ఒక రకమైన అవగాహన కూడా కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మిగతా ముఖ్యమంత్రులు గతంలో పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ముందుకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళవలసిన విషయం ఉంది, అంటే చాలా అవసరం ఉంది. ఆ పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ లేదా అభివృద్ధి పట్ల మాత్రమే మా లక్ష్యం, ఒక మేధావిగా నేను ఒక రాష్ట్రం అభివృద్ధి చెందితే చాలు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు, కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతం ముందుకు వెళ్ళాలి, ప్రజలు ఇక్కడ జీవన ప్రమాణాలు పెరగాలి, తలసరి ఆదాయాలు పెరగాలి, వలసలు నివారించబడాలి, ఈ లక్ష్యాలతోనే మేము ఒక ఆర్థికపరమైనటువంటి ఆర్థిక కోణంలో అభివృద్ధి కోణంలో మేము సమాజాన్ని చూస్తాం. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే మాత్రం ప్రజల్లో ముఖ్యమంత్రి గారు ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎంతగా పరితపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మరి చాలా గ్రాస్ రూట్స్లోకి ఇంకా బాగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అందరి మీద కూడా ఉంది. మేధావుల మీద ఉంది, ఆ పార్టీ కార్యకర్తల మీద కూడా ఉంది. ఎందుకంటే ఆ ఫలితాలు వస్తే ఆ పార్టీ లాభం పొందుతుంది. కాబట్టి ఆ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ విషయంలో బాగా శ్రమించి బాగా అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి.
చేయాలి, ప్రజలకు వివరించాలి. ప్రజలకు వివరించాలి. ఎస్ సార్. అలా చేసినప్పుడు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది సార్ అంటే ఫైనల్గా చెప్పుకుంటే ఖచ్చితంగా సార్ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడి సమావేశాన్ని అని మనం ప్రకటిస్తున్నప్పుడు 25న సమావేశం అనగానే అసంతృప్తులకి ఎలాంటి సమాధానం చెప్తారు, ఎలా బుజ్జగిస్తారు, ఎవరెవరైనా తమ అసంతృప్తిని వెళ్ళగొక్కుతారా, ఇలాంటి అంశాలన్నీ కూడా ఒక్కసారిగా తెర మీదకి వస్తాయి. విపక్షాలు కానీ విపక్ష మీడియా ఏదైతే ఉందో వాటినే పెద్ద హైలైట్ చేయడానికి ప్రయత్నించడం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. సార్ ఖచ్చితంగా ఈ ప్రాంతీయ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ సమావేశాల ద్వారా పూర్తి స్థాయిలో అసంతృప్తివాదులు ఎవరైతే ఉన్నారో లేదంటే లోన మదన పడిపోతున్న వారందరికీ కూడా పూర్తిగా బుజ్జగించే చర్యలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటాయా? ఉంటాయండి. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అసంతృప్తుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. తర్వాత అందరినీ సంతృప్తిపరచడం, పార్టీలో అన్ని స్థాయి నాయకుల్ని సంతృప్తిపరచడం ఏ నాయకుడు కూడా సాధ్యం కాదు. మరి పార్టీ సిద్ధాంతాలకి బాగా ఎవరైతే ఏ పార్టీ అయినా కానివ్వండి, అది ఆ పార్టీ సిద్ధాంతాలకు నిజంగా వాళ్ళు శిరసావహించి ఆ లక్ష్యాల కోసం కృషి చేసేటటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది మన ముఖ్యమంత్రి గారికి కానీ ఎవరికైనా కానీ. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ అసంతృప్తులు ఎలా బుజ్జగిస్తారు? మరి ఆల్రెడీ అసంతృప్తి పెరిగిపోయింది కదా, మరి దీన్ని ఏ స్థాయిలో తగ్గించగలరు అనేటటువంటిది దానికి సంబంధించి కూడా ఆయన కొన్ని వ్యూహ రచనతోనే ఉంటారు. ఎందుకంటే ఆ వ్యూహ రచనకు అనుగుణంగానే అసంతృప్తులను బుజ్జగించడం, కొంతమంది అసంతృప్తులు పార్టీ వదిలేసి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకా వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉండొచ్చేమో. ఇప్పటికి కొంతమంది వెళ్ళారు. ఇవన్నీ అన్ని పార్టీలోనే ఉంటాయి. ఇది ఒక అధికార పార్టీలోనే కాదు, అన్ని పార్టీలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఒక పార్టీని నమ్ముకొని ఒక పార్టీలో ఒక ఎమ్మెల్యేగో ఎంపీగో అయిన తర్వాత, లేదా ఆ పార్టీలో ఒక మండలాధ్యక్షుడిగా అయిన తర్వాత, ఒక సర్పంచ్గా సర్పంచ్లు అంటే లేదనుకోండి, బట్ జనరల్గా ఈ రాజకీయ పదవులు పొంది అనుభవించి పార్టీలో మారినటువంటి ప్రజలని భవిష్యత్తులో అలాంటి నాయకుల్ని భవిష్యత్తులో ప్రజలు బహుశా సపోర్ట్ చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన ప్రజాస్వామ్యం ఒకప్పుడు ప్రజాస్వామ్యం కన్నా ఇప్పుడు మన దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం కానీ మీరు చూసుకుంటే చాలా వరకు పరిణితి చెందుతుందనే నేను భావిస్తున్నాను. అంటే ప్రతి విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఆ గమనాన్ని నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతవరకు గమనిస్తే అంతవరకు ఫలితం ఉంటుంది. సో ఈ గమనాలు నష్ట నివారణ చర్యలు ఖచ్చితంగా ఉంటాయని అనుకుంటున్నాను. నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కొంత అసంతృప్తి అనేది ఉంటుంది. పార్టీకి ఇంత సర్వీస్ చేశాము అనేటటువంటిది భావన అందరిలోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళని కొంత సంతృప్తి పరచాల్సినటువంటి అవసరం అయితే తప్పనిసరిగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది విన్నాం కదా, ఏదైతే 25 నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించబోతుంది. ఉత్తరాంధ్ర వేదికగా ఈ శంఖారావం అనేది ప్రారంభం కాబోతుంది. ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సమావేశాల నిర్వహణకు ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. అయితే ముఖ్యంగా అందరూ చూస్తున్నది ఏంటంటే అసంతృప్తివాదులకు ఏ రకంగా బుజ్జగిస్తారనేది చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో ఒక పక్కా ప్లానింగ్తోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా మనకు అర్థమైపోతుంది. చాలామంది అసంతృప్తివాదులు పార్టీని వీడి వెళ్ళారు. అలాగే ఎవరైతే తిరుగుబాటుదారులు అనుకుంటున్న వాళ్ళు, కోవట్లు అనుకుంటున్న వాళ్ళు విషయాన్ని ముందుగానే గ్రహించిన ముఖ్యమంత్రి వారందరినీ కూడా ఎగ్జిట్ డోర్ తెరిచేశారు. వారంతా కూడా వెళ్ళిపోమని సాధారణంగా బయటికి పంపించిన పరిస్థితి కూడా కనిపించేసింది. కాబట్టి మిగిలిన నిబద్ధతులైన కార్యకర్తలు కానీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమాత్రమైన అసంతృప్తి ఉంటూ వారిని ఏ రకంగా సంయమనం పరచాలి, ఏ రకంగా బుజ్జగించాలన్న దాని మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. అలాగే కీలకమైన కార్యకర్తలను ఎన్నికల గోదాలోకి దించడానికి తగిన సూచనలు, దిశానిర్దేశం ఈ సమావేశంలో ఉండబోతున్నాయి. మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా ఎన్నికల గోదాలోకి దూసుకెళ్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఈ లోపుగానే తెలుగుదేశం పార్టీ టికెట్ల ప్రకటన ఉంటుందా, ఏం చేస్తుందన్నది కూడా చూడాల్సి ఉంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.